ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో పదే పదే ఇసుక దోపిడీ చేస్తే తాటా తీస్తా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా, రకరకాలు ఏదో పైన స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోవడం తప్పితే క్షేత్రస్థాయి వరకు అసలు ఎవరు దేకట్లేదు. ఏ అధికారి కూడా అక్రమ ఇసుకను అంటే ఇసుక అక్రమంగా తీసుకెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నది కూడా లేదు. ఆ పత్రిక ఈ పత్రిక ఎందుకు? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక వారాంతపు పలుకుల దాంట్లోనే వాళ్ళు రాసిన కథనమే చూడండి. ఇసుక అక్రమంగా తరలించే కథ పక్కన పెట్టండి, ఏకంగా నదీ గర్భం మధ్యలో నుండి ఇసుకను తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు నదీ గర్భంలోనే రోడ్డు వేస్తున్నారట. అసలు దోపిడీకి ఇది పరాకాష్ట అని వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. వాళ్ళ కథనం యాజ్ ఇట్ ఈస్గా చూడండి. నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే అనుకుంటే కష్టం అనుకుంటున్నారేమో, ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి తరలించేందుకు అధికార పార్టీ నేతలు బరి తెగించారు. ఇసుక జోలికి వెళ్ళవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్న నేతలు లెక్క పెట్టడం లేదు. నదీ ప్రవాహానికి అడ్డుగా రోడ్డు వేస్తున్న అధికారులు అటువైపు దృష్టి సారించడం లేదు. అధికారం మాది, అడిగేదెవరు ఆపేదెవరు అన్న రీతిలో నేతలు రెచ్చిపోతున్నారు. అక్రమార్కులకు 2 ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నదిలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకునే సాహసం అధికారులు చేయడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పడం లేదట. నాడు వైసీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడగా వారిని తీవ్రంగా స్థాయిలో విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు వాళ్ళను మించి మరీ అక్రమాలు చేస్తున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని కోనూరు రీచ్లో కాంట్రాక్టర్లు బరి తెగిస్తున్నారట. రేవు నుండి 2 కిలోమీటర్ల దూరంలోని ఇసుకను కాజేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడి వరకు వెళ్ళాలంటే నదికి రోడ్డు అడ్డంగా వేయాల్సి ఉంది. దీంతో నదిని చీల్చుతూ సుమారు 1.5 కిలోమీటర్లకు పైగా రోడ్డు నిర్మిస్తున్నారట. రోడ్డు నిర్మాణానికి పెద్ద సంఖ్యలో ఇసుక బస్తాలు, సిమెంటు తూములు వినియోగించారట. నదికి అడ్డుకట్ట వేయడం వల్ల నీటి ప్రవాహం తగ్గి దిగువన వ్యవసాయ మోటార్లకు సరిగా నీరు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారట. కృష్ణా రివర్ కార్యాలయం ఏ అధికారి నుంచి కానీ రోడ్డుకు అనుమతి లేవట. చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తే వారిపై ప్రజాప్రతినిధుల ద్వారా అక్రమార్కులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయట. అచ్చంపేట మండలం అంబడిపూడి, అమరావతి మండలం మల్లాది ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు ఇటీవల విజిలెన్స్ అధికారులు తేల్చారని, నది మధ్యలో 360 టన్నుల ఇసుక డంపు కూడా పెట్టారట. నది మధ్యలోనే వరిని పాసుగల నదీ గర్భంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు 2 చోట్ల జరుగుతున్నట్లు తేల్చారట. కేసుల నమోదుకు సిఫారసు చేశారు కానీ పట్టించుకునే నాదులు ఎవరు అంటున్నారు. అసలు ఈ రోడ్డు నిర్మాణం ఆపేదెవరు? నదిలో ప్రవాహానికి అడ్డంగా రోడ్డు నిర్మాణ పనులు పట్టపగలే జరుగుతున్నాయట. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో ఉన్నారట. ఫిర్యాదులు చేసినా చర్యలకు సాహసించడం లేదట. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చు, అడ్డు ఉండదని నదిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణమే ఒక ఉదాహరణ అట. ఎంత దారుణం అంటే నదిని చీల్చేశారండి బాబు. అదంతా చూడండి, నది ఎక్కడుంది, నదిని చీల్చుకుంటూ ఎట్లేసారో చూడండి. ఎంత అన్యాయమా! నదిలో మొత్తం ఇసుక బస్తాలు, సిమెంట్ బస్తాలు వేసి 1.5 కిలోమీటర్కు పైగా రోడ్డేనట ఇసుక. నదిలో నుంచేనా? ఇంకా మొత్తం అంతా ఇంకా అంత చూడేయండి, నది అంతా నాశనం అయిపోతారు చుట్టుపక్కల జనాలు.
ఆ పత్రిక ఈ పత్రిక పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికే రాసుకుంటూ వచ్చింది. మా రాజకం రాయ్యా నిజంగా. అడిగేది ఎవరు, చేసేది ఎవరు? దోసుకున్నోనికి దోసుకున్నంత. అడిగితే ఇంకా మళ్ళీ ఎదురుదాడులు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు.